ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. కార్తీక పౌర్ణమి నుండి మీనరాశి వారికి 1 కాదు 2 కాదు 10 సంవత్సరాల వరకు రాళ్లు వేసిన వారే మీపై పూల వర్షం కురిపిస్తారు. సాక్షాత్తు భగవంతుడే శాసించాడు. కార్తీక పౌర్ణమి నుండి ఈ రాశి వారికి అద్భుత రాజయోగం పట్టబోతుంది. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరిస్తుంది. కార్తీక పౌర్ణమి ఈ రాశి వారి జీవితంలో దీపాల వెలుగును తీసుకురాబోతుంది. అయితే కార్తీక పౌర్ణమి నుండి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు ఇప్పటి వరకు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. కుటుంబ పరంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోవటం, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగంలో పై అధికారుల నుంచి ఒత్తిడి, వివాహంలో సమస్యలు, ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బంది పడ్డారు. కానీ కార్తీక పౌర్ణమి నుండి ఈ రాశివారి యొక్క సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి వరకు పడ్డ మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపబోతున్నారు. 1 కాదు 2 కాదు ఏకంగా 10 సంవత్సరాలు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడపబోతున్నారు. ఈ కార్తీక పౌర్ణమి మీ జీవితంలో ఎన్నో సిరి సంపదలను, భోగభాగ్యాలను తీసుకువస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని హేళన చేసిన వారే మిమ్మల్ని నెత్తిన ఎక్కించుకుంటారు. ఈ కార్తీక పౌర్ణమి మీ జీవితంలో ఒక వరంలా మారబోతుంది. హరిహరాదులు పూర్తి ఆశీర్వాదంతో మీకు ఇంతటి మంచి సమయం రాబోతుంది. ఏకంగా 10 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం మీది అవుతుంది. వివాహపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఎంత సంపాదించినప్పటికీ సంపద కనిపించలేని వారికి, ఎన్ని రకాలుగా అప్పు తీర్చినప్పటికీ అప్పుల భారం ఎక్కువై బాధపడే వారికి, ఇలా అన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి కార్తీక పౌర్ణమి నుంచి ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ కార్తీక పౌర్ణమి వీరి జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయి. పౌర్ణమి ముందు మీ జీవితానికి, పౌర్ణమి తర్వాత మీ జీవితానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇది నా లైఫేనా అని మీకు మీరే ఆశ్చర్యపోయేంతగా మీ లైఫ్ మారిపోబోతుంది. కెరియర్ పరంగా ఎదుగుదల కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఎదుగుదల కనిపిస్తుంది. అంటే మీరు ఎంతో కాలంగా ఎన్నో రకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ ఎటువంటి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ సమయంలో మీరు కోరుకున్న ఆఫీసులో మీరు కోరుకున్న పదవి లభిస్తుంది. అంతేకాకుండా ఎంతో కాలంగా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ దొరుకుతుంది. అది కూడా మీకు నచ్చిన ప్రదేశానికి మీ కుటుంబంతో పాటు వెళ్లి ఉండగలిగే విధంగా ఉంటుంది. ఆఫీసులో మీ పై అధికారుల నుంచి ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మీ అమితమైన కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో జీతం సరిపోక కొత్త ఉద్యోగం కోసం నూతన ప్రయత్నాలు చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే అత్యంత అనుకూలమైన సమయం ఇంకొకటి ఉండదు. ఈ సమయంలో కనుక మీరు ప్రయత్నించినట్లయితే మీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అంతేకాకుండా మీరు కోరుకున్న విధంగా జీతం లభిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని గతంలో దూషించారో, చిన్నచూపుగా మాట్లాడారో వారే మీ దగ్గరకు వచ్చి మీ సహాయం అర్థిస్తారు. ఆదాయపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీకు ఆర్థిక మెరుగుదల కనిపిస్తుంది. డబ్బులు వివిధ రకాలుగా ఖర్చు చేసినప్పటికీ కూడా ఎన్నో రకాల ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో ఈ సమయంలో విజయాన్ని సాధిస్తారు. డబ్బు నీరులా పారుతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీరు పొందినంత ఆర్థిక మెరుగుదల, ఆర్థిక అభివృద్ధి ఇంతకు ముందు ఎన్నడూ చూసి ఉండరు. మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రతి రంగంలో కూడా మీరు ఊహించిన దానికంటే రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. అంతేకాకుండా గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి వసూలు కాక డబ్బును వదిలేసుకున్నట్లయితే మీ దగ్గర అప్పు తీసుకున్న వారే ఆ డబ్బులను మీ దగ్గరకు పువ్వుల్లో పెట్టి తీసుకువస్తారు. ఈ సమయంలో మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీ మాటను గౌరవిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వారు అండగా ఉంటారు. అంతేకాకుండా మీ కుటుంబం పట్ల మీకున్న బాధ్యతను వారు గుర్తిస్తారు. ఈ సమయంలో కుటుంబ పరంగా ఎన్నో రకాల సంతోషాలను చూస్తారు. మీ ఇంట్లో ఎంతో కాలంగా వాయిదా పడుతున్న ఒక శుభ కార్యక్రమం ఈ సమయంలో జరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే పనిలో ఒత్తిడి కారణంగా మరియు ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఇప్పటి వరకు మీరు పడ్డ చిన్న చిన్న మానసిక అనారోగ్య సమస్యలన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి.
సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఈ కార్తీక పౌర్ణమి నుండి మిమ్మల్ని ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి. ఇప్పటి నుంచి రానున్న 10 సంవత్సరాలు మీరు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అయితే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవటంలో మీ పాత్ర చాలా అవసరం. సమయానికి ఆహారం తీసుకోవటం, యోగా, వ్యాయామం చేయటం, వాతావరణ మార్పులకు అనుగుణంగా మీ దినచర్యను మార్చుకోవటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపార పరంగా కార్తీక పౌర్ణమి నుండి ఎంతో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నట్లయితే ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు ప్రారంభించిన వ్యాపారం లాభాల బాట పడుతుంది. విదేశాలలో వ్యాపారం చేయాలనుకునే వారికి, అదేవిధంగా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి సాధించాలనుకునే వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారం వలన సమాజంలో మంచి గుర్తింపును సాధిస్తారు. అంతేకాకుండా దేశ విదేశాలకు ఎగుమతులు దిగుమతులు చేయటం వలన మీతో పాటు మీ బ్రాండ్కు కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు తమ భాగస్వాములతో ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అయితే దీనికోసం మీరు మీ భాగస్వాములతో కూర్చుని చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఎటువంటి కారణాల వల్ల నష్టాలు వస్తున్నాయో, వేటి వలన లాభాలు పొందగలరో అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణీత ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం మీ వ్యాపార అభివృద్ధి చేయవలసి ఉంటుంది. తద్వారా మీకు మీ భాగస్వాములకు మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఇంతవరకు ఈ రాశి విద్యార్థులు ఎవరైతే చదువు పట్ల కాకుండా వినోదం పట్ల ఆసక్తి చూపించి చదువుని నిర్లక్ష్యం చేసి ఉన్నారో వారందరికీ ఈ సమయంలో చదువు పట్ల పూర్తి ఏకాగ్రత, ఆసక్తి పెరుగుతాయి. అంతేకాకుండా పరీక్షలలో తమదైన ఉత్తీర్ణత సాధిస్తారు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న ఈ రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు తాము కోరుకున్న కాలేజీలో లేదా తాము కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది. అంతేకాకుండా మీ అమితమైన కృషి, పట్టుదలకు ఈ సమయంలో గుర్తింపు లభిస్తుంది. ఎవరైతే సంతానం కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఎంతో కాలంగా సంతానం లేక బాధపడుతున్నారో వారికి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో పొందిన సంతానం వలన మీరు భవిష్యత్తులో ఎన్నో లాభాలను చూస్తారు. ఎవరైతే ఈ రాశి వారు తమ సంతానం విషయంలో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఈ సమయంలో మంచి మార్పు కనిపిస్తుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి మీ సంతానం మీ మాట వింటారు. మీరు కోరుకున్న విధంగానే మంచి స్థాయిలో ఉంటారు. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో తులసి కోటకు దీపం పెట్టి నమస్కరించాలి. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకుని ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం వీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ కార్తీక పౌర్ణమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవటం వలన నాగసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోయి సకాలంలో సత్సంతానం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో సోమవారం రోజు ప్రదోష కాలంలో ఉసిరికాయ దీపం పెట్టడం వలన సర్వాభీష్టాలు నెరవేరుతాయి. సో చూశారు కదండి, కార్తీక పౌర్ణమి నుండి మీనరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో వీరి జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.